సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. ఓం శ్రీ సాయిరామ్. 1958 మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు. సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని, ధర్మవాహిని, జ్ఞానవాహిని ఇలా 15 వాహినుల పేరిట 26 ఏళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు. సాయి తత్వబోధ, సాయి ప్రేమ సారం ఈ 15 వాహినులలో నిక్షిప్తమై ఉంది. ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది ధ్యాన వాహినిలోంచి ఒక భాగం. ఆత్మకృషి ధ్యానమునకు ప్రథమ మార్గము. జనులు లోకమున ఎన్ని విధములైన మార్గములందో కృషి చేయుచున్నారు. అయితే అన్నింటికనను ఆత్మానుభవ కృషి ప్రతి మానవునకు అత్యవసరము. అన్ని కృషులు ఆత్మకృషిపైననే ఆధారపడి ఉన్నవి. అన్నింటికీ అది రాజు వంటిది. ఎన్ని విధములైన శాసనములు విధించినను ప్రజలకే గాని రాజుకు కాదు. రాజు శాసనకర్త కాన ఈ ప్రకృతి సంబంధమైన సర్వ నీతి నియమములు, మంచి చెడ్డలు, పాపపుణ్యములు, సుఖ దుఃఖములు, అనుభవరహితమైన మనోబుద్ధులను ఆధారముగా వహించిన జీవికే గాని ఆత్మకు చెందవు. అట్టి నిర్మలమైన, నిశ్చలమైన, నిస్వార్థమైన ఆత్మానురాగ కృషి అందరికీ తల్లి వంటిది. సర్వులకు తల్లి అయిన ఆత్మను పొందవలనను వాంఛ ప్రతి పుత్రునకు అర్హమే కదా. అర్హమే కాక పాత్రుడు కూడాను. అందు నిమిత్తమై నేను ఆధ్యాత్మిక సాధన అంత ప్రధానాంశముగా తీసుకుందును. ఆధ్యాత్మికమనగా అంతరాత్మ లేక బ్రహ్మ సంబంధమైనది. సాధన అనగా విద్య. ఆత్మ సంబంధమైన లేక బ్రహ్మ సంబంధమైన విద్య నేర్చుకునుట మానవుడైన ప్రతి విద్యార్థి లక్ష్యముగా భావించవలను. అట్టి విద్యార్థి కాబోవువాడు కొన్ని యోగ్యతలు కలిగి ఉండవలను. అప్పుడే వాడా స్థానమునకు అర్హుడు కాగలడు. అవి ఏమనా? వివేకము, వైరాగ్యము, షట్సంపత్తులు అనగా 6 విధములైన సద్గుణములు. ఈ 3 కలిగి ఉండినవాడు నిస్సందేహముగా, నిరాటంకముగా, నిశ్చయముగా ఆత్మను పొందగలడు. అట్టి ఆత్మస్వరూపుడైన పరమాత్మకు సహితము 6 గుణములు కలవు. అవియే పరిపూర్ణ జ్ఞానము, వైరాగ్యము, సౌందర్యము, ఐశ్వర్యము, కీర్తి, శ్రీ. ఈ గుణస్వరూపుడు సత్ చిత్ ఆనంద స్వభావములు కలిగి ఉన్నాడు. సత్ అనగా సంపూర్ణ స్థితి, చిత్ అనగా పరిపూర్ణ జ్ఞానము, ఆనందము అనగా పరిపూర్ణ ఆనందము. ఇవి కేవలము భూతప్రేత పిశాచులకు సంబంధించినవి కావు, పవిత్రులైన మానవులకు సంబంధించినవి. కాన ఇట్టి సచ్చిత్ ఆనంద స్వరూపుని చూడగోరుట సర్వమానవకోటికి సమాన హక్కు. అదియే వాని విద్యుక్త ధర్మము. అట్టి విద్యుక్త ధర్మమును కోల్పోవడమే ఇప్పటి లోకము యొక్క అశాంతికి పెద్ద కారణము. సహజ మానవులు వారి వారి గృహస్థ ధర్మములందు ఏ రీతిగా ప్రవర్తింపవలనో దానికి భిన్నముగా నడుచుకునుట దీనికి కారణము. గృహస్థులు శాస్త్రము, మనుస్మృతి పద్ధతులు సక్రముగా నిర్వహించుటలేదు. పరమ పవిత్రమైన సత్యమును మందుకైనను వారి చెంత ఉంచుకొనకుండుట. ఈ రీతి అపచారములు చేయుచు కేవలము ప్రాకృతిక జీవితము గడుపుట వల్ల స్వల్ప బాధలకు కూడాను సహించలేక విరక్తులై తిరుగుచున్నారు. దీనికి కారణము వారి వారి విద్యుక్త ధర్మములు సక్రమ మార్గమున ఆచరించకుండుటే. అవి సక్రమముగా నడుచుకున్న విరక్తులై సన్యాసత్వము తీసుకున్న అవసరమే లేదు. హిమాలయముల గుహలు వెతుక పనియే లేదు. వారి వారి ధర్మ జీవితమునందే దైవరూపమును దర్శించగలరు. దైవచింతన ధర్మ మార్గమునందు లయము కావలను. ధర్మ జీవితమునకు ధాత్రి యొక్క ఘనతలు, పాండిత్యములు, పటాటోపములు అవసరము లేదు. అవి ఉండిన ధర్మ జీవితమునకే దారి తప్పును.
అట్టి ధర్మజీవితమునందే మనోబుద్ధులను అణగద్రొక్కి ఆత్మకృషిని ఆనందముతో సల్పి తదుపరి ఇచ్ఛాకృషిని అభివృద్ధిపరచుకొనవలెను. ఇట్టి ఆత్మస్వరూపమును సాక్షాత్కరించుకొనవలెనన్న సద్గుణములు ప్రధానము. సద్గుణములను కాపాడుకొనవలెనన్న దుర్గుణములను నాశనము చేయవలెను. సర్వ దుర్గుణములనే సిపాయిలకు అహంకారము సేనానిగా ఉండును. సర్వ దుర్గుణములనే సిపాయిలకు అహంకారము సేనానిగా ఉండును. సేనానిని మొదట హతమార్చినా తన యజమాని అపజయమును మరణమును వినిన తక్షణం సిపాయిలు పారిపోవుటకు ప్రయత్నింతురు, లేదా వశమై వారి ఆయుధములు ఆవల పారవైతురు. దుర్గుణముల పుట్టినిల్లు క్రోధము. ఆ పుట్టినిల్లైన క్రోధమును పునాదుల వరకు త్రవివేసినా అది నివసించుటెక్కట. కావున దాని పుట్టుక స్థానమునే లేకుండా చేయుట ఉత్తమోత్తమ మార్గము. అది ఒక్కటి లేకుండినా దుర్గుణములే లేవు. దుర్గుణములను సిపాయిలున్న కదా వారికి అధికారి అయిన సేనాని. సిపాయిలే లేకున్నా సేనానియే ఉండడు. కావున సేనానికన్నను సిపాయిల పుట్టుక అయిన క్రోధమునే లేకుండా చేసుకొన్న యుద్ధమే లేదు, రాదు. అసలు సిపాయిల బలమును పట్టే సేనాని యుద్ధమును ప్రారంభించును. కావున సాధకులైన జీవులు మీ మనోరాజ్యమును కాపాడుకొనవలనన్న సిపాయిలను పెంచి యుద్ధములో కాలిటక సద్గుణ సంబంధముతో పొత్తు కుదుర్చుకొని మీ మనోరాజ్యమును మీరు క్షేమముగా కాపాడుకుందురుగాక. మీ ఆత్మస్వరూపుడైన రాజును ఎల్లప్పుడూ దర్శించుకుందురుగాక. అట్టి రాజును దర్శించవలనన్న మనోవృత్తులు నాశము కావలను. అవి నాశము కావలనన్న 8 ద్వారములు తెరవవలను. అవియే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు. ఈ అష్టవిధ మార్గముల సుగమమనరించుకొనిన తదుపరి ఇచ్ఛాశక్తిని సులభముగా అభివృద్ధి చేసుకొనవచ్చును. ఇచ్ఛ భగవత్ స్వభావము. దానినే భగవత్ చట్టమని కూడా అంటారు. భగవంతుడి ఇచ్ఛామాత్రమున ఎట్టి కార్యమునైనను సులభముగా తత్క్షణము సాధించగలడు. మానవులట్లు కాక తలంచిన తత్క్షణము వారి కార్యములు వారు సాధించలేకపోతున్నారు. ఈ రెండింటికీ కూడా కారణము ఇచ్ఛ యొక్క శక్తి సామర్థ్యములే. మానవులందు ఇచ్ఛాశక్తి అంత దృఢముగా లేకుండుటే కారణము. అట్టి శక్తిని సాధించిన భగవత్ ఇచ్ఛతో సమానమగును. దానినే లయమని అందురు. అట్టి లయమును పొందగోరు సాధనే ధ్యాన మార్గము. పైన చెప్పబడిన అష్టాంగ సాధనలో ధ్యాన సమాధులు రెండునూ 7వది 8విగా ఉన్నవి. అనగా సమాధికి ముందు మెట్టు ధ్యానము, దాని తరువాత సమాధే. కావున సమాధిని పొంది సాక్షాత్తును దర్శించు ధ్యానమే రాచబాట. లోకమున మరికొంతమంది కోరిక, ఇచ్ఛ రెండునూ సమానార్థకములని భావింతురు. అది చాలా తప్పు. దానికి దీనికి ఎంతో వ్యత్యాసమున్నది. కోరిక అనగా ఒక వస్తువును పొందవలనను పట్టుదల. ఇచ్ఛ అనగా కారణరహితముగా అదే వస్తువును పొందవలననే పట్టుదల. ఈ రెండునూ నైతిక కృషిపై ఆధారపడి ఉండును. అయితే మొట్టమొదట ఆత్మకృషిని సాధించిన కేవల ఆత్మకృషిని దృష్టిలో పెట్టుకొని దాని సలహా ప్రకారమే కోరిక, ఇచ్ఛాదులు పోవుచుండును. ఆత్మకృషి లేక ఇచ్ఛాకృషి నైతిక కృషినే తీసుకున్న మనోవాసనలలో చేర అవకాశము ఉన్నది. పై మెట్ల నుంచి క్రింద మెట్లు చూడవచ్చును గాని కింద మెట్ల నుంచి పై మెట్లను చూడ వీలు కాదు. అయితే కింది మెట్ల నుండి ఎక్కుటకు ప్రయత్నించవలను. కాన ఆత్మకృషి మొదటిది, రెండవదే ఇచ్ఛాకృషి, మూడవది నైతిక కృషిగా తీసుకొన్న ఆత్మానంద స్వరూపునికి అందుబాటులోనే ఉందురు. మొదట నడక నేర్చుకొనున్నట్టి బిడ్డను తల్లి ఇంటిలో అటూ ఇటూ నడిపించి అభ్యాసము చేసి తదుపరి కదా రోడ్డులో వదలును. మొదటే రోడ్డులో నడక నేర్పించవలనన్న వీలగునా? ఎన్ని అపాయములకో గురియగును. కావున మొదట అంతర్గతమైన మార్గమున చక్కబడిన బహిర్గత మార్గమున అంత అపాయం ఉండదు. కేవలము బహిర్గతమైన నైతిక మార్గమున మొదట ప్రయత్నించినా అది అంతర్ముఖమునకు చేరుట చాలా కష్టము. అందుకని నా ఉపదేశమునందు అంతర్ముఖము ప్రథమస్థానముగా చూపుచున్నాను. కోరికలు, వాసనలు లేకుండా చేసుకొనిన వృత్తులు వాటంతటవే అణగిపోవును. వాసనారహితులు కావాలనన్న సాధనయందు ఓర్పు, పట్టుదల కలిగి ఉండవలను. కష్టముగనో, నిరుత్సాహముగనో, విచారముగనో ఉండిన ధ్యాన యోగ సాధనలలో ఏదో ఒక తప్పు ఉండి ఉండవలను.
లేక ఓర్పు తక్కువగా ఉండును. ఈ 2 కారణములే కాక వేరు కారణములు దీనికి చెందవు. కావున సాధకులైన వారు మొదట సంతోషము, శ్రద్ధ, చురుకుతనము, ఉల్లాసము వీటిని అభివృద్ధి పరచుకొనవలెను. ఎన్ని విధములైన అవాంతరములు వచ్చినను భావి ఫలితమును దృష్టియందుంచుకొని అవాంతరములు లెక్కించక ధైర్యముగా సాధించవలను. అవాంతరముల బలము క్షణభంగురము కావున కొంతసేపు ఓపిక పట్టుకొన్నా సులభముగా దాటుకొనగలరు. అట్లుకాక ఓపిక లేక అవాంతరములకే చోటిచ్చినా ఎన్ని దినముల నుండియో సాధించిన సాధన ఫలమంతయు ఒకే తూరి నిష్ఫలమైపోవును. సాధకులు, సన్యాసులు, ధ్యానయోగులు ఒక నిచ్చెన మూలముననే ఆయా స్థానములు పొందగలుగుదురు. ఆ నిచ్చెన మెట్లు సవితర్క, నిర్వితర్క, సవిచార, నిర్విచార, సమ్మత మొదలగునవి. ప్రపంచ జ్ఞానమనున్నది నిజమైన జ్ఞానము కాదు. ప్రపంచమే మిథ్య అయిన ఇంక జ్ఞానము మాత్రము సత్యజ్ఞానమెట్లగును? నిత్యమైన అంతర్ముఖ ఆత్మజ్ఞానము సత్యజ్ఞానము. దానిని పొందించు మార్గమే ధ్యాన మార్గము. ఎండిన గడ్డి ఆకులను అగ్ని భస్మము చేసే రీతిగా ధ్యానాగ్ని, యోగాగ్ని మనోకర్మలనే ఎండు పదార్థములను తత్క్షణం కాల్చివేయును. అవి కాల్చిన తక్షణమే నిజమైన జ్ఞానము ప్రకాశించును. నిజమైన జ్ఞానము ఏనాటికి కాని దేనితో కాని కాలునది గాని మునుగునది గాని కాదు. దానికి అంత్యమే లేదు. అట్టి నిజమైన జ్ఞానమును పొందినవారికి భూత భవిష్యత్ ఏమియూ బోధపడదు. అన్ని కాలములు వర్తమానముగానే తెలియను. అట్టి అనుభవము, బలము కావాలనన్నా కొన్ని పనులు చేయవలసి ఉన్నవి. బాహ్య శరీరమును శుభ్రపరుచుకొనవలనన్నా సోపు, కుంకుడుకాయ, పిండి అవసరము. మనసును శుభ్రపరుచుకొనవలనన్నా జపము, ధ్యానము, స్మరణ ఇత్యాది సామానులు అవసరము. స్థూలదేహమునకు బలము కావాలనన్నా తిండి, తీర్థములను పడవేయుదురు. అట్లే మనోబలమునకు భగవచ్చింతన ఆహారము. నిండు బావిలో అలలు ఉండునంతవరకు అడుగుభాగము కనిపించదు. అట్లే మనోసరోవరమునందు కోరికలను అలలు ఉన్నంతవరకు అడుగుభాగమైన ఆత్మ కనిపించదు. ఆత్మను చూడగోరువారు పైభాగమునందు పరిపరి విధముల పారిపోవు మనస్సు, కోరికలనే అలలను తగ్గించుకొనవలను. అలలు తగ్గి స్థిరత ఏర్పడవలనన్నా మనసుకు తగిన ఆహారము, ఆధ్యాత్మిక చింతన కావలను. దానిని శుభ్రపరచు సామగ్రి ధ్యాన సాధనలు. ఈ 2 లేకున్నా శుభ్రము కాదు, బలము రాదు. ఎప్పుడు ఈ 2 రావో వారికి ఆత్మదర్శనము దూరమగును, అశాంతి స్థిరమగును. నిత్యమును చూపునది, అనిత్యమును తెలుపునది ధ్యానమే. లోకమున దారి తెలియని ప్రదేశమున తికమకలాడుతూ ఉండిన సమయమున దారి చూపించుటకై వచ్చిన వారలను పట్టి పరిహసించుచు వారిని అగౌరవపరచుట మానవులైన వారికి న్యాయము కాదు. అది నాశమునకు కారణమే కదా. ప్రేమ స్వరూపముతో సహాయమునకు వచ్చిన వారిని అజ్ఞానము చేత వారి హృదయము హాలాహలంగా మార్చటం నేటి మానవులకు పరిపాడైనది. ప్రేమకు హాలాహలమునకు జన్మస్థానము ఒక్కటే. చూడు, ఏ సముద్రమున రత్నములు, చంద్రుడు, అమృతము, లక్ష్మి పుట్టినవో అదే సముద్రమున భువనమును హరించు హాలాహలము కూడా పుట్టినది. అట్టి తరుణమున మానవులు శ్రీమన్నారాయణుని వలె రసగ్రహణ పారేణులు కాకపోయినా అమృతము, లక్ష్మి వారికి లభించవు. శివుని వంటి సాహసికులకు గరళమే. కావున సుఖదుఖములతో తల్లడిల్లుచున్న సంసార సముద్రాన్ని రసగ్రహణ పారేణులే దాటుటకు వీలగును. అట్టిది లేనివారు మునిగిపోగలరు. ప్రకృతి గుణములను హరించు శక్తి ఎవరికినీ స్వతసిద్ధముగా రాదు. దానికి భగవద్ అనుగ్రహము తోడు కావలను. అట్టి అనుగ్రహమును ప్రసాదించునట్టి ఇచ్ఛ పరమాత్మకు కలుగవలనన్న జపధ్యానాదులు ముఖ్యావసరము. ప్రకృతి ఎవరి స్వాధీనములో ఉన్నదో, ఎవరి ఆజ్ఞకు బద్ధురాలయ్యుండునో వారికే అట్టి ప్రకృతి గుణాలను అరికట్టు శక్తి కలదు. కాని అది అందరికీ అసాధ్యము అన్నది మొదట తెలుసుకొనవలెను. లోకమున కనిపించే అన్నింటికీ ప్రకృతియే ఆధారము. సృష్టి స్థితులకు సహితము ప్రకృతియే ఆధారము. లోకమున స్థితి అనునది ఉన్నదెల్లా ప్రకృతియే. పురుషుడనువాడు కాని, స్త్రీలనువారు కాని, ఇంకా జంతుజాలములు, వృక్షములు గాని, పక్షులు కాని, ఇంకా కనిపించేవన్నయూ ప్రకృతి కంటే భిన్నమైనవి కావు.
ఇంత అనంత ప్రకృతిలో చైతన్యంగా పురుషాకారంతో ఉన్నవాడు ఒక్క పరమాత్మ తప్ప వేరు లేడు. ఈ దృష్టిని అనుభవ మూలమున సహితము దృఢపరుచనట్టి సాధన కూడాను జపధ్యానములే. ఈ ప్రకృతి సముద్రము ఏ కొంతమాత్రమూ చలించినను కోట్ల కొలది జీవరాశులు ధ్వంసమైపోతవి. చూడు, మహాసముద్రము కాస్తా కదిలితేనే నౌకాశ్రేణులు గడ్డి పరకలలాగా అయిపోతవి. కాన ఎన్నడూ నీ అంతట నీవు ఈ మహాసముద్రమును కలచడానికి ప్రయత్నించబోకు. ఈ సముద్రంలో శాంతంగా ఉండుట దుస్సాధ్యం. ఈ ప్రకృతిని లోపరుచుకున్న పరమాత్మ అనుగ్రహపు తెప్పను ఆశించి ప్రార్థించు. అట్లు ప్రార్థించగా ఒకప్పటికి ఒడ్డు చేరవచ్చు. లోకమున ప్రతి ఒక్కరూ చూచు ప్రతి పదార్థము అశాశ్వతము. నేడు ఉండి రేపు ఉండకపోవచ్చును. కనుక ఈ లోకమున ఏ వస్తువునైనా మనసారా ఆశించి ప్రేమించవలనన్నా ఒక్క పరమాత్మనే కోరవలను. అట్లు కాక పిల్లలను ధనమును సర్వ సౌఖ్యములను కోరి వారికే వారు చెప్పక వదిలి వెళ్ళినప్పుడు తీవ్ర వ్యధ కల్పించుకొనుచున్నారు. అప్పుడు అయ్యో ఈ దుఃఖము కొరకే ప్రేమించితిమా అని మోసపోవచ్చున్నారు. లోకమున ఎవరుండినను కొంతకాలమే కాన అందులోని సుఖదుఖములు కూడా కొంతకాలము పాటే ఉంటవి. కాన ఇట్టి క్షణభంగురమైనట్టి వాటిలో తగులుకొని ఉత్కృష్టమైన శాశ్వతమైన పరమాత్మను మరచిపోవుట మానవునికి తీరని లోటుగా ఉన్నది. మాయా మర్మములేని మాధవుని మరచి మాయా మర్మములతో చేరిన లోకుల కొరకు కాలమున ఖర్చుపెట్టినా కలుగునదేదియునూ లేదు. దుఃఖమే మిగులును. ఈ లోకములో శాశ్వతమని చెప్పి పూజించినదేదియూ లేదు. ఎవరిని ప్రేమించినా కొంతకాలము మాత్రమే. సర్వ వస్తువులు ఇచ్చేవాడు తీసుకునివాడు అంతా ఒక్కడే. అతని ఇష్టము వచ్చినప్పుడు తీసుకుంటాడు. ఇతరుల సొత్తును మనదనుకొనుట, దానిని వదలవలసి వచ్చినప్పుడు ఎంతో వెలిపించుట ఎంత వెరితనము! సర్వము పరమాత్మనే అనే అనుభవమును తెలుసుకొనవలెను. కాన సర్వము పరమాత్మదనే అనుభవమును తెలుసుకొనవలెను. కాన ఎవరికోసము ఎక్కువ ఆలోచించకండి. ఏ వస్తువు కొరకు ఎక్కువ బెంగపెట్టుకొనకుడు. ఆ బెంగ పై ఆలోచన ఒక్క పరమాత్మపై మాత్రం మరల్చండి. అది స్థిరమైనది, ఆనందమైనది. మనిషిని మనిషిగానే ప్రేమించు, వస్తువును వస్తువుగానే ప్రేమించు. అంతకంటే ఎక్కువ చూపి మోసపోవద్దు. ఈ లోకము అనంతమగుట వాస్తవమే. కాని మానవులు ఊహించే లోకము మాత్రము శాశ్వతము కాదు. అద్దెకొంపను సొంతమని కొంతకాలం వరకు ఊహించవచ్చును. అద్దెకాలం కావటంతోటే అది ఇంకొకరి వశం కదా. ఇట్లే నిజముగా ఆలోచిస్తే అనుకున్నంతవరకు భార్యా పిల్లలు ధనము బంధువులు ఎప్పటికీ మనవారు కారు, కొంతకాలం వరకే. కాన అశాశ్వతమైన ఈ వస్తువుల గురించి ఎందుకింత బెంగ పెట్టుకొనుటో అర్థమగుటలేదు. ఒకరు లక్షాధికారి కావచ్చు, భిక్షాధికారి కావచ్చు. ఎంతటి కోటీశ్వరుడైనా తన పొట్టలో ఎంత పట్టగలదో అంతే తనకు చేరునుగాని మిగిలినది తనకెట్లు చేరును? ప్రయాణము సల్పు బాటసారి చీకటి పడగానే విశ్రాంతి కొరకు ఒక సత్రము చేరినట్టుది ఈ లోకం. తెల్లవారిన దాకనే అక్కడ ఉంటారు. తెల్లవారగానే ఎక్కడకు తాను పోవాలనో అక్కడికి ప్రయాణమవుతూ ఒక చోటు నుండి మరొక చోటుకు పోతూ ఉంటాడు. ప్రస్తుతం ఈ జన్మలో పూర్తిగా మునిగిపోక దీనిని ఒక సత్రం కింద చూచుకునట యుక్తము. కాళ్ళు ఎక్కువైన కొలది జంతువులు నడవడానికి ఎక్కువగా భూమి మీద ఆధారపడవలసి ఉంటుంది. 2 కాళ్ళు గల మనిషి నిలవగలడు. అయితే జర్రులు అట్టి ప్రాకుడు జంతువులు ఎక్కువ కాళ్ళు ఉండటం వల్ల భూమి మీద ప్రాకుచున్నవి. మనిషికి 2 కాళ్ళు ఉండటం వల్ల స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. అందుకనే అధికమైన కాళ్ళు కలిగి ఉండుట వల్ల అమిత బంధన అని తెలుపుట. చూడు, వివాహమైనదనుకో, ఇంకా 2 కాళ్ళు అధికమైనవి. అప్పుడు వాడు చతుష్పాదుడవుతున్నాడు. ఇంక కొడుకులు కూతుళ్ళు అల్లుండ్లు మనుములు ఈ రీతిగా చుట్టూ చేరినప్పుడు అతని కాళ్ల సంఖ్య ఎక్కువవుతోంది. అందువల్ల కృంగి తాను కూడాను స్వతంత్రుడు కాక భూమిపై ఆధారపడి నిలువునా నిల్చుకొన శక్తి లేకపోతున్నాడు. ఇట్టి అస్వతంత్రుడు కావటం వల్ల ఐహిక విషయాల్లో మునిగిపోతున్నాడు. ఈశ్వరుని అనుగ్రహమును పొందలేకపోతున్నాడు. ఇహలోక బంధములు కొద్ది కాలము వరకే ఉండును. ఈ జన్మకు ముందు ఈ లోకములో ఎన్నో మార్పులు పుట్టి ఉండవచ్చును. అప్పుడంతయూ ఇట్టి సంబంధములతో కూడానూ మునిగి ఉందువు. వారిపై ప్రేమ మమతలు పెట్టుకుని ఉందువు. అవన్నీయూ
ఇప్పుడిటిపోయినవో ఏమైనా తెలియనా? వారిప్పుడెక్కడ ఉన్నారో తెలియనా? వారిని ఒక క్షణమైనా ఇప్పుడు తలచుటలేదు. ఈ జన్మములో ఏర్పడిన అనురాగము పూర్వజన్మములో కూడాను అనుభవించి ఉన్నారు. అయితే కాలము జరుగుచుండా వారిని మరచిపోయినట్లే లోకమును వదిలిన తర్వాత ప్రస్తుత సంబంధమును వారి వల్ల కలిగిన సుఖ సంతోష దుఃఖములను మరచిపోవుదురు. పిల్లల ఆటల స్థలముల వలె మానవుల కర్మలాచరించు స్థలములు కూడాను ఇక్కడ నుండి అక్కడకు, అక్కడ నుండి మరెక్కడికో మారుచుండును. ఇట్టి చంచలము అస్థిరమైన ఈ ప్రేమలపై మనసు పెట్టుకుని శాశ్వత సంతోషమును చేకూర్చు సర్వేశ్వరుని ప్రేమకు తగిన సాధనలు కృషులు మరచిపోవచున్నారు. ఎంత కష్టము! మనిషి తీరికలేక 24 గంటలు ఆలోచించవలసిన విషయాల్లో మునిగిపోతున్నాడు. ఈ బరువు చాలక మరొక బరువు చేర్చడం సరియా? మరణవేదన పడుచున్న వానిని చూచి ఎవరైనా వాని దుఃఖమును అంతమొందించడానికి బదులు పీక పిసికివేస్తారా? మానవులు విచారసాగరములో నివసించుచున్నారు. అట్టి వారిపై పెద్ద తుఫాను వంటి ఆ సముద్రమును ఇంకా భయంకరం చేయడం మంచిదా? కాన అశాంతితో మునుగుచున్న ప్రజలపై నీవు మందహాసము వహించుట నేర్చుకో. ఇతరులను కూడా మందహాసపూరితులను చెయ్యి. అసలే ఈ ప్రపంచము సంతోషరహితముగా ఉన్నది. బాధపడి, ఏడ్చి, నిరుత్సాహపడి ఇంకా దుఃఖాన్ని ఎక్కువ చేసుకోవటం ఎందుకు? అట్టి దుఃఖ నివృత్తి నొందరించుటకే జపధ్యానములు మొదలెడు. సర్వ దుఃఖమును చల్లార్చుకో. సర్వేశ్వరుని సంతోషసాగరమున మునుగు. సత్రములో రాత్రకే నిలిచిన బాటసారులు విశ్రాంతిగా కాలము గడిపి తిరిగి చేయవలసిన యాత్రకు సంసిద్ధులుగా ఉండక పనికి మారిన తనది కాని వాటిపై రాత్రంతయు కలహించుటెందుకు? అందుమూలమున తనకు విశ్రాంతి ఉండదు, నిద్రాసుఖమూ రాదు. మరలా ప్రయాణము చేయుటకా శక్తి ఉండదు. కాన లోకానికి సంబంధించిన వాటిపై ఎక్కువ పెట్టుకుని విచారగ్రస్తులు కావద్దు. అనవసరముగా తొందరపడి అమూల్య కాలాన్ని వ్యర్థం చేసుకొనకు. ఆ కాలాన్ని పరమాత్మ చింతనకు ధారపోయి సర్వజీవులు పరమాత్మ నాటక రంగమున ధరించిన పాత్రలే. ఆయా ఆట కథ పూర్తి కాగానే వెళ్ళిపోతుంటాయి. అయితే ఆ నాటకమునందే ఒకరు దొంగవేషము, మరొకరు రాజువేషము, ఇంకా ఒకరు హాస్యవేషము, ఒకడు బిచ్చగాని వేషము, అన్ని వేషములు ఒక్క నాటకరంగమునందే కదా. అట్లే అన్ని వేషములకు కథ ఎత్తించువాడును ఒక్కడే అయితే ఇక్కడ కొంత జాగ్రత్తగా గమనించవలను. ఆ కథ ఎత్తించువాడు నాటకరంగముపై వచ్చి అందరికీ తెలియనట్లుగా వేషములు మరచిన కథను ఎత్తించడు. అట్లు ఎత్తించిన నాటకము యొక్క కళే పోవును. అందువల్ల ఆ రంగమునందే ఒక స్క్రీను వెనుక భాగమున నిల్చుని సర్వవేషములకు సకాలమునందే కథలు, పాటలు, పద్యములు ఎత్తించుచుండును. అదే విధమున భగవంతుడు కూడాను ఈ ప్రకృతి రంగమందున్న సర్వజీవులకు వారి వారి జీవిత కథలందు చేయవలసిన పనులు మాయ తెరకు మరుగున ఉండి తెలుపుచుండును. కాన మానవ జీవితమునందు మాయ తెరకు మరుగున మన జీవితాధారమైన మార్గమును తెలిపించు పరమాత్మ ఉన్నాడని తెలుసుకొని ఏ నిమిషమున ఏమి మరతుమో తానేమి ఎత్తించునో అని అతనిపైనే దృష్టి పెట్టి కర్ణములు అతని ఆజ్ఞకై నెక్కపొడుచుకుని ఉండవలను. అట్లు కాక కథ మరచి తెరకు మరుగున ఉన్న వానిపై కూడాను దృష్టి మరల్చక గమనించుకున్నారు. వేషము ఊరకే రంగమందు నిల్చుకొని ఉన్న ప్రేక్షకులు ఆక్షేపణ చేయుటే కాక హాస్యమునకు గురియగును, నాటకమే చెడిపోవును. కాన ఈ లోక రంగమందు మానవ రూపమున వేషములు ధరించిన ప్రతి వేషగాడు కూడా వారి వారి కథ చక్కగా నేర్చుకునటము, తెర మరుగున ఉన్న పరమాత్ముని మరువక అతని ఆజ్ఞకు కాచుకొని ఉండటము, ఈ రెండూ మరువక జాగ్రత్తగా గమనించవలను. ఇట్టి జాగ్రత్తను అభివృద్ధిపరచునదే ధ్యానము. నామధ్యానములే సర్వబంధనలను తప్పించు సాధనలు. ఎంతటి బంధనలలో చిక్కుకున్న మానవులైనను భగవన్నామ స్మరణ వల్ల స్వేచ్ఛను పొందుటే కాక ఎవరి నామమును నిరంతరము స్మరించుచున్నారో అట్టి నామరూపమును తప్పక పొందుచున్నారు. అందులో సందేహమే లేదు. యోగ సాధన, ప్రాణాయామ సాధన, తపోసాధన యందు అడుగడుగునకు కాలుజారి ప్రమాదములు సంభవించుచుండవచ్చును. కాని జపధ్యాన స్మరణలయందు అట్టి జారటము కాని ప్రమాదములు కాని ఏమాత్రమూ లేవనుటకు సందేహమే లేదు. వేరువేరు సాధనలయందు అనగా యోగా, తపస్సు, ప్రాణాయామములందు జాతి మత భేదములను బట్టి మార్గములు మారును.
నామస్మరణయందు అట్టి భేదములు ఏమాత్రమూ చేర వీలులేదు. హిందువులకు, మహమ్మదీయులకు, క్రైస్తవులకు ఎంతో భేదములున్నను ఆ కరుణామయుని నామమునందు మాత్రము అంతటా ఐక్యభావమే. ఒక్క పరమాత్ముని నామమునే వారి వారి భాషలందు వారు స్మరించుచు, ధ్యానించుచు, జపించుచున్నారు. వారి వారి జాతికి అణుగుణములైన తావళములను త్రిప్పుకుంటూ ఉన్నారు. కావున ప్రతి మానవునకు ఈ 3 మార్గముల కన్నా శాశ్వతమైనదిన్ని, సర్వజన సమానమైనదిన్ని, పవిత్రమైనదిన్ని వేరు లేదు. పరమాత్ముడును అతని నామమును రెండూ ఒక్కటే అయినప్పటికీ నామములో ఉన్న మాధుర్యము రూపమున కానరాదు. ఒక గులాబీ పువ్వు పేరు తలంచినా అందులోని సువాసన, దాని మెత్తని రేకులు, దాని లేత రంగులు జ్ఞాపకమునకు వచ్చును కాని దాని ముండ్ల కాడ, దానిని పొందడానికి పడే శ్రమ పూర్తిగా మరుపుకు వచ్చును. అట్లు కాక పువ్వు దాని పుట్టు పూర్వోత్తరములు తలంచుచూ ఆ చెట్టును, దాని ఆకులను, కొమ్మలను తలంచుచున్నా ముఖ్యమైన అందమైన పువ్వును మరచి చెట్టును గూర్చి తర్కింతుము. అదే ఇంకొక విధమున చూడు. మామిడి పండు అని నామము అనగానే సాటిలేని మాధుర్యము మనకు జ్ఞాపకముకు వచ్చును. అట్లు కాక మామిడి పండునే హస్తమునందుంచుకొనినప్పుడు తియ్యగా ఉన్నదో పుల్లగా ఉన్నదో అన్న సందేహము మొదలే కలుగును. తరువాత దాని తోలు, వగరు, జీడి, పీచు, గట్టి విత్తనము జ్ఞాపకము వస్తున్నవి. ఇట్టి అనిష్టముగ ఆలోచనలు ఉండవు. పేరు చెప్పినా దాని జీడి, వగరు జ్ఞాపకం రావు. మనకు గోచరమయ్యేది రుచి ఒక్కటే కదా. పరమాత్మకు, పరమాత్మ నామమునకు ఇట్టి భేదమున్నది. నామములో పరిశుద్ధమైన మాధుర్యమున్నది. పరమాత్మలో గౌరవముతో కూడుకున్న భయము, ఒక్కొక్కప్పుడు భీతిని కలిగించే లక్షణములు ఉన్నవి. రూపము కంటే నామమును ఎందుకు కోరవలెనో మరొకటి చూడు. నామధనము వల్లనే పరమాత్మ అను వస్తురూపమును పొందుచున్నారు. లోకమున ఏ వస్తువునైనా కొనవలనన్నా ధనము ప్రధానము. ఆ ధనముతో ఏ వస్తువును కొన్నను, కొన్న వస్తువు కన్నను కొనిన ధనమే ఎక్కువగా తెలియను కదా. అన్ని వస్తువులు ఆ ధనమునకు లోబడినవే కదా. ధనమున ఏ వస్తువైనను ఎప్పుడు కావలనను అప్పుడు పొందవచ్చును. అదే విధముగా నామమనే ధనమును క్రమక్రమముగా కూడబెట్టినట్లయినా అతనిని ధ్యాన మార్గమున సులభముగా త్వరలో పొందవచ్చును. నామస్మరణలో ఉన్న ఇంకొక విశేషమేమంటే యోగ తపస్సుల వల్ల అనేకములైన సిద్ధులు రావచ్చును. వాటిని చూచి భగవంతుని మరువ అవకాశమున్నది. అంతేకాక కొందరు గర్వాంధులై సర్వసాధనా సారమును పాడు చేసుకుందరు. నామ జప ధ్యానముల వల్ల అట్లు కాదు. వారికిట్టి ప్రమాదములు కూడా రావు. ఈ మూడింటి వల్ల ప్రేమ అధికమగుచూ వచ్చును. ఆ ప్రేమ మూలమున శాంతము చేకూరును. ఎప్పుడు శాంతమో అప్పుడు సర్వసౌఖ్యములు తమంతట తాము వచ్చును. యోగ తపస్సులకు అసామాన్య శక్తులు కలుగుట, స్మరణ జప ధ్యానముల వల్ల ప్రేమ కలుగుట ఈ రెండింటికీ గల తేడా. అయితే ఈ రెండింటి విషయమై ఇతరులతో చర్చించకూడదు. ఎందుకన ఎవరెవరి మార్గము వారి వారికి సరిగా తోచుచుండును. అట్టివారు స్మరణ జపధ్యానములు ఇష్టము లేకుండినా వారు వాటిని నిర్లక్ష్యముగా భావించి తూలనాడుదురు. వాడిని చాలా చిన్న క్లాసు వలె చూతురు. అందుమూలమున నీకు సందేహములు ప్రారంభమగును. సంతోషమునకు బదులు విచారము, ప్రేమకు బదులు ద్వేషము కలుగుచూ వచ్చును. అందుకని నీలో నీవు ఈ రెండింటి యందు ఏది మధురమో యోచించవలెను. లేక ఆ నామ మాధుర్యమును పొందిన వారి చెంతకు మాత్రమే పోయి దాని వివరములు విచారించుకొనవచ్చును. అంతేకాని చిక్కిన వారందరితోనూ వాదించరాదు. అట్టి సమయములందు ఆనందమును పొందవలనన్నా నామము స్మరించుచు రూపమును ధ్యానించు మనస్సు శాంతించగలదు. అట్లుకాక ఊరికే తర్కించుచు ఏది గొప్ప ఏది గొప్ప అని వెతుకుతూ పోవుచుండిన శ్రమపడి ఆర్జించిన సాధనాఫలము క్షణములో పాడగును. నీకు సామర్థ్యము చేకూరే వరకు శాంతముగా ఏకాంతముగానో భక్త సమూహములోనో చేరి నామమును గట్టిగా స్మరించు. ఏ భయము సందేహము రాదు. చేపచూడు మొట్టమొదట తాను గ్రుడ్లను నిశ్చలమైన లోతులేని నీళ్లలో పోషించును. తరువాత క్రూర జలచరములున్న కల్లోల సముద్రములో ఉంచును.
అవి భయము లేక అక్కడ స్వేచ్ఛగా సంచరించి వృద్ధికి వచ్చును. అట్లు కాక మొదలే సముద్ర మధ్య భాగమున ఉంచినచో చిన్న చిన్న జలచరములే మృంగివేయును. కావున మొట్టమొదట నామజప ధ్యానము చాలా జాగ్రత్తగా, క్రమము విడువక, బహిరంగము చేయక ఉంచుకొనవలెను. ఇట్టి కాలమున చాలామంది నామమును వదిలి కేవలము యోగ ప్రాణాయామములను పట్టుకొనుచున్నారు. అవి చాలా ప్రమాదకరమైనవి. సరిగా చేయకున్నను కష్టము, సరిగా చేసినను కాపాడుకొనుట మరింత కష్టము. వల గట్ల మీద వేసి నీటిలో మునిగి చూచిన చేపలు వలలో చిక్కునా? ఇట్లు చేసిన చేపలు ఏ రీతిగా చిక్కవో అట్లే నామమును వదిలి దానిపై నమ్మకము లేక యోగము తపస్సులు చేసుకుంటూ కూర్చున్నా నీ ఫలము అంతే చిక్కును. నామమును ఆశ్రయముగా పెట్టుకున్నా నేడు లేకపోయినా రేపైనను అతనిని తప్పగా పొందగలరు. పేరు తెలిసి ఉన్నట్లయినా ఆ వస్తువును సులభముగా పొందవచ్చును. పేరు తెలియకున్నా ఆ వస్తువు ముందున్నను కనుగొనలేరు. నామమును పట్టువిడక చేయి. నామము వల్ల ప్రేమ వస్తుంది. ప్రేమ వల్ల అతనిని ధ్యానమున పొందగలవు. ప్రేమ నీ యందు ప్రబలమయ్యున్నా ప్రేమమయుడగు పరమాత్ముడు నీవాడు కాగలడు. ఇతర మార్గములు ఎన్ని ఉన్నను దీనికంటే సరళ మార్గము వేరు లేదు. చూడు, ఒక విధమైన రోగము ఒక దేశములో ఉన్నట్లయినా దాని మందు కూడాను ఆ దేశమందు మాత్రము అధికముగా ఉండును. ఇతర దేశములందు కూడాను వెతికినా చిక్కవచ్చును. కాని అన్ని విధములుగా అంత తగి ఉండదు. అదే విధముగా ఈ అమోఘమైన మందు ఈ కలియుగములో లభించుచున్నది. ఎందువలనంటే ఈ యుగమందు భూత ప్రేత పిశాచ భయములగు అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యములను రోగములు ఎక్కువగా ఉన్నవి. అందువలనే శాస్త్రములు ముమ్మాటికి నొక్కి నొక్కి చెప్పుచున్నవి. ఏమని? కలియుగమున నామము కంటే వేరు మార్గము, వేరు గతి లేదు 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 అని. 4 యుగములలోనూ కలియుగము ఉత్తమమగుచున్నది. కలియుగ జనులను వడియగట్టి శుచి చేయుచున్నవి నామ జప ధ్యానములే. వీటి ప్రభావములే ప్రకృతికి రక్షలు. కావున యోగ, యజ్ఞ, ప్రాణాయామముల వల్ల ప్రయాసలు పడి పొందే లాభము కన్నా నామస్మరణ ధ్యానములే ఎక్కువ లాభమును చేకూర్చుచున్నవి. ధ్యానమునకు చిత్తైకాగ్రత ప్రధానము. ప్రతి పనియందును చిత్తైకాగ్రత అనగా శ్రద్ధ అత్యవసరం. వ్యావహారిక విషయములకును పారమార్థికమునకును కావలసిన సద్గుణములు వేరువేరనుకొనుట సరికాదు. వ్యవహారమును పరిశుద్ధపరచుటే పారమార్థికము. అందులోని సఫలత విఫలత ఏకాగ్రత మీద ఆధారపడి ఉండును. ఈ ఏకాగ్రత కూడాను సాధనే, అనగా జపధ్యానములు. ఆ సాధనలో 2 మార్గములున్నవి. మొదటిది శూన్యావస్థ, రెండవది అనేకాగ్రత. శూన్యావస్థ అనగా నిద్ర లేదా తమోగుణము అంటారు. అనేకాగ్రత అనగా రజోగుణము, కన్నులు విప్పి సృష్టియందున్న దృశ్యముపై మరల్చుట. అట్లుకాక ఈ 2 దృశ్యములను వదలి, అనగా పూర్తిగా కన్నులు తెరుచుకొనుట, పూర్తిగా కన్నులు మూసుకొనుట రెండునూ లేక అర్ధనిమీలిత నేత్రుడై ముక్కు కొనను దృష్టి నిలిపిన సత్వగుణ స్వభావుడు కాగలడు. అట్లున్న చిత్తైకాగ్రత సులభముగా ఏర్పడను. అయితే ముక్కు కొసన దృష్టి నిలిపినంత మాత్రమున సత్వగుణుడు కాడు. ప్రారంభమున అట్లు నిలిపి ఆ దృష్టిని నీవు స్మరించు నామరూపములపై మరల్చుటయే ధ్యానము. మొట్టమొదట జపధ్యానములు చేయునప్పుడు ఇతర ఆలోచనలు నీలో ప్రవేశించినవని విచారించకూడదు. దానివల్ల ప్రమాదమేమీయూ లేదు. నామస్మరణ ప్రారంభించేటప్పుడు ఉత్సాహముతో కూర్చో. దృఢ సంకల్పముతో ఏ కార్యమందైనా ప్రవేశించినప్పుడు ఎటువంటి అపవిత్రత నిన్నంటి లేదు. మొదలు పెట్టినప్పుడు మాత్రము నీవు పూర్తిగా నిర్మలముగా ఉండునట్లు చూచుకో. దానికి పద్ధతులేమీ ఎక్కువ యోచించకు. నీకిష్టమైన నామమునే, దాని రూపమునే ఉంచుకొనవచ్చు. నామమే మంత్రము. అది ఎప్పుడునూ శుద్ధమే, ఎప్పుడూ అందుబాటులోనే ఉండును. అది సమస్తమైనది. అయితే దినమునకొక నామము, దినమునకొక రూపము మార్చుచుండకూడదు. మొదట నీకు ఏ రూపనామములు తృప్తి కలిగించునో దానినే క్రమము తప్పక ఆచరించు. తప్పక హృదయములో నిలుస్తుంది. దానిపై సర్వమూ తానే ప్రసాదించగలడు. మన్ను త్రవ్వుమని కూలికి ఆజ్ఞ ఇచ్చినా త్రవ్వుటే వాని పని. దానిని ఏ ఏ చెట్టుకు ఎంతంత వేయవలెనో, ఎట్లు వేయవలెనో తోటమాలికే తెలియను. అట్లే నామస్మరణ,
రూపధ్యానము చేయుమని ఆజ్ఞ. ఆ పని మీరు చేస్తూ ఉండినా దానిని ఏ చోటున వేయించవలెనో తానే నడిపించగలడు. మనస్సును తర్ఫీదు చేయడంలోనే నామరూపముల యొక్క విలువ ఉన్నది. తర్ఫీదైన గుర్రాన్ని మరీ తర్ఫీదు చేయడమెందులకు? తర్ఫీదు కాని గుర్రమునే అనేక మార్గములుగా తర్ఫీదు చేస్తారు. అదేవిధముగా స్థిరముగాని మనస్సును స్వాధీనములో ఉంచుకోవటానికే ప్రార్థన, భజన, జపస్మరణలు ఏర్పాటు చేయబడినవి. మొట్టమొదట గుర్రము అనేక దిక్కులకు పరిగెడుతుంది. తర్ఫీదు చేసేవాడు దానిని లక్ష్యపెట్టకూడదు. గట్టిగా కళ్ళెములు మాత్రము పట్టుకుని ఉండవలెను. అట్లే మొదలు నామస్మరణ, ధ్యానములు చేసేటప్పుడు మనస్సును గుర్రము అనేక దిక్కులకు పారిపోవటం సహజం. అందుకై నీవు విచారమో, నిరుత్సాహమో, విరక్తియో పడకూడదు. నామమును కళ్ళెమును గట్టిగా పట్టుకో. కొంతకాలములో నీ మాటలు, ఊహలు నీకే స్వాధీనము కాగలవు. హరినామమును మరిపించేదాన్ని దేనినీ నీవు చెంత చేరనివ్వకుము. దాని భావము నీకే నిదానముగా గోచరము కాగలదు. చెట్టు నాటిన తోడనే పండ్లను ఆశించకూడదు. పండ్లు ఎట్లుండునో అని దాని రుచి చూసి తెలుసుకున్నటకై చెట్టు యొక్క ఆకులు, దాని బెరడు నమలకూడదు. అట్లు చేసినా పండు యొక్క మాధుర్యము తెలియదు. అంతేకాక మొక్కే నశించిపోవును. అదే రీతిగా నామమును మొక్కను అభివృద్ధిపరచుకున్నటయే నీ వంతు. దానిని సరిగా చేస్తున్నానా లేదా, నామములో మహత్తు ఉందా లేదా అని ఈ రుచులు చూచుటకు ప్రయత్నించకు, సందేహించకు. తప్పక ఆ నామము మొక్క అయి, వృక్షమై నీవు ఆశించిన ఫలమును నీకు తినిపించగలదు. నీవునూ సాధించగలవు. అట్టి ఫలమును పట్టుకొన్నట్టి వలయే నామము. కాన ఆ నామమును ఏ రీతిగా మార్చగా దాని రూపమును దృష్టిలో పెట్టుకున్న అదే ఏకాగ్రత స్థానము. నామస్మరణ అనే వలకు మధ్య మధ్య వెల్తి ఉండకూడదు. అనగా సర్వవేళలందు విరామమే లేక చేయవలెను. అట్లు వెల్తి ఉండిన ఆ వలలో పడిన పరమాత్మ ఫలము కూడా తప్పించుకుని పోవును. నీ మతి నీ స్వాధీనమున లేకుండా పోవునంతవరకు ధ్యానించు. అదే మొదటి పని. మనసు ఎట్లు పారిపోతే అట్లు పారిపోని. నీవు మాత్రము దాని వెంట ఎక్కడ పోతుందా అని చూచుకుంటూ పోవద్దు. నీవు ఉన్నచోటే ఉండు. మనసు ఇష్టమొచ్చినట్లు తిరిగి తిరిగి కడకు అలసి నీ చెంతకే వచ్చును. మనసు ఏమియూ తెలియని పసిబిడ్డ వంటిది. తల్లి పిలిచే కొలది తాను కూడాను దూరముగా పోవుచునే ఉండను. అట్లు కాక ఆ బిడ్డవైపు చూడక తల్లిపాటికి తల్లి వెనుకకు తిరిగినా బిడ్డ తన పాటికి తానే పరిగెత్తుకుని తల్లి చెంతకు వచ్చి చేరును. నీ నియమము ప్రకారము నీ ఇష్ట నామధ్యానములను ఆచరించు. మనస్సును లక్ష్యపెట్టకు. తప్పక నీ ధ్యానమున ఏకాగ్రత ఫలించును. నీవును సఫల మనోరథుడవవుదువు. నీవు చేసే ధ్యాన సాధన యందు శుచి, అశుచి అనే మాటనే నీ మనస్సులోనికి చేరనివ్వవద్దు. ప్రపంచమున అశుచి పదార్థమంటూ లేనే లేదు. సర్వాంతర్యామిగా పరమాత్ముడు ఉన్నప్పుడు అశుచి ఎక్కడిది? బాహ్య దృశ్యమునకు, అనుభవమునకు అశుచి అనుకున్నను దానికి పరమాత్మ నామము సొకగానే శుచిగా మారును. ఒక విషయం చూడు. మలమూత్రములు విసర్జనం చేయు కాలమునందు ఎవరికైనా ధనరాశులే కంటపడినా దొరికినచో అశుచిగా ఉన్నాయని దానిని తీసుకోవడానికి సందేహించునా? శుచి, అశుచి అనే రెండింటికి ఆయా సమయములందు మనశ్చలనములే కారణము. మనమే ఎవరికైనా ధనము ఇవ్వవలనన్నా అప్పుడు శుచికాలము, మంచిదినము కావలను. ఈ రెండింటికీ కారణమేమి? మనస్సే. ఆనాడు ధనమన్న ఆశ వల్ల శుచి, అశుచి చూడడు. నేడు తన ధనము ఇచ్చుటకు ఇష్టము లేక శుచి, మంచి కావలను. అదే రీతిగా పరమాత్మ నామముపై సంపూర్ణ నమ్మకము, ప్రేమ ఉండినా శుచి, అశుచి రెండూ కనిపించవు. నీకు కొంత బద్ధకంగా ఉండి చేయుటకు అంత తృప్తికరముగా లేనప్పుడు దానికి లేని కారణములు అడ్డు చెప్పవచ్చును. కాన అట్టి భావములు వదలి నామము, నామమునకు తగిన రూపము ఎప్పుడూ పవిత్రమైనదే అను దృఢత్వమును స్థిరపరచుకో. నామముతో సర్వము శుచి కాగలదని స్థిరము చేసుకో. భగవంతుడన్నా ప్రేమ ఉండవలెను. అది చాలా బలవత్తరమైనది. ఇనుప గొలుసులైనను సులభముగా త్రుంచవచ్చును. దీనిని ఎవ్వరునూ త్రుంచ సాధ్యము కాదు. క్రూర మృగములు సైతము ఈ ప్రవాహములో మునిగిపోవచ్చున్నవి. దీనినే దైవమాయ అంటారు. ఇట్టి ప్రేమ ప్రవాహమును మధ్యలో ఏ చెడుపులకు త్రిప్పక
పరమాత్మ అనుగ్రహమును సాగరమునకే త్రిప్పిన ఈ లోకము ఎంత పుణ్యవంతమగును, అట్లు త్రిప్పిన జీవి ఎంత ధన్యత పొందును. ఇదియే ఉత్తమమగు మోక్షము. నిరంతరము ఈ ప్రేమను తన రూపనామములందు లగ్నపరచుటే ధ్యానము. అనిత్యమైన ఈ వాసస్థానము నిత్యవాసమని మోసపోవద్దు. 3 నాళ్ల ముచ్చట్లు కష్టములు చూచి మురిసిపోకూడదు. శాశ్వతమైన పరమాత్మను పొందే యోచనలలో మునిగిపోవలను. నష్టమని విచారణ వద్దు. ఈ లోకమున నష్టము కాని పదార్థమే లేదు. నేడు కాకున్నా రేపైనా అది శిథిలమగునదే కదా. ఈ లోకముతో 2 నాళ్ల సంబంధమున్నదని నిత సంబంధమున్న పరమాత్మను మరచుట న్యాయము కాదు. ముందు వ్రాసినట్లు బంధువులందరూ వాకిటిదాకను వల్లకాటికే ఒత్తురు. బంధమణచి నిన్బాయని ఆత్మబంధువు భగవన్నామమేరా అన్నట్లు ఎన్నటికీ ఎడబాయని బంధువు అతడొక్కడే. నీ జన్మములందు ఎంతమంది తల్లులు, ఎంతమంది తండ్రులు, ఎంతమంది భార్యలు, భర్తలు, పుత్రులు, మిత్రులు, శత్రువులు జన్మజన్మకు లెక్కలేనన్ని మార్లు ఉండినారు. అట్టి సంబంధము నేటికీ చిరస్థాయిగా ఉన్నదా? పూర్వబంధువులందరికీ జ్ఞాపకమున్నదా? నీకు వారు లేరు, వారికి నీవు లేవు. ఇద్దరికీ మాత్రము పరమాత్మ ఒక్కడే. అతడు మాత్రము ఎన్ని జన్మములైనా మారడు, నిత్యము. జన్మజన్మములందు మిమ్ముల చుచుచునేయున్నాడు. అట్టి పరమాత్మను మరచుట కన్నా వేరు విషాదమున్నదా? ఇంద్రియములు పట్టుతప్పి తమ తమ వ్యాపారములు తాము చేయ నిరాకరించినప్పుడు తన బంధువులు, మిత్రులు, తల్లిదండ్రులు, భార్యా బిడ్డలు మొత్తుకుంటూ ఒకవైపున, త్వరగా ప్రయాణమునకు సిద్ధము కమ్మని కఠినముగా తొందరపెట్టు మృత్యుదూతలు ఒకవైపున. ఈ పరిస్థితి ఎప్పుడు ఏ రోజు వస్తుందో ఎవరికి తెలుసు? అది రాకముందే పరమాత్మ చింతన జాగ్రత్త చేసుకుని ఉండవలను. ధ్యాన జపముల సంపదే సత్వగుణము. మానవునకు 3 విధములైన దశలున్నవి. మొదటిది అస్పష్టముగాను, మధ్యదశ కార్యములతో కూడుకొన్నదిగాను, మూడవది ఉత్తమముగాను ఉండును. ఇవియే తమోదశ, రజోదశ, సత్వదశ. మొదటిదైన అస్పష్ట దశ నుండి మధ్యదశకు పోవునప్పుడు క్రమక్రమముగా మానవుడు అభివృద్ధికి రానట్లయితే వాడు తప్పకుండా అసహజ స్థితి యందు ఉన్నట్లు తెలుసుకుందరు. శైశవం మొదలు యవనారంభ దశ వరకు ఉండు జీవిత భాగము ఎక్కువగా గణింపవలసినది కాదు. దానిని గురించి ఎక్కువ ఆలోచించవలసిన అవసరమేమీ లేదు. యవనారంభము కాగానే మానవుడు ప్రథమ దశ అయిన అస్పష్ట దశలో ప్రవేశించి అనేకమైన ఫలితము లేని కార్యములే చేయుచుండును. పిమ్మట అతడు శక్తివంతమైన పరిపక్వ దశను పొందును. ఈ స్థితి అస్పష్ట దశకున్నూ ఉత్తమ దశకున్నూ మధ్యలో ఉండును. అప్పుడే వారు ఉత్తమ దశ కోరదగినది. అసలు తపోనియమములందు కూడా ఇదే ధర్మమున్నది. మొదటి పూజలు శక్తితో చేరి ఉండును, మధ్య పూజ శివునితో చేరి ఉండును. తల్లి సంరక్షణలో ఉండే వయస్సు మానవునకు గడచినది. లోకోద్ధారకుడైన శివుని శరణు వేడే సమయము తటస్థించును. శరీరమును మనస్సును మలినము చేసుకున్నటకు ఇప్పుడు తరుణము కాదు. ఈ వయస్సున మానవుడు కొన్ని సహజ దుర్గుణములు కలిగి ఉండును. అవే గర్వము, పెంకితనము, శోధన, కామము, వాంఛ, సిగ్గు, భయము, ద్వేషము, అసహ్యభావము. ఇట్టివి తనలో ఉన్నంతవరకు శివునికి శరణాగతి కాడు. ఈ దుర్గుణములను పూర్తిగా తుడిచివేయవలను. కనీసము క్రమక్రమేణా పోగొట్టుకున్నటకైనా ప్రయత్నించవలను. అట్టివాడు ప్రవాహమునకు ఎదురీత ఈదినవాడగును. దీనినే యమునా నది వ్యతిరేక ప్రవాహగతి అని కూడా అంటారు. ప్రవాహమునకు ఎదురుగా వెళ్ళినా క్రమక్రమముగా ఉత్పత్తి స్థానమును చేరునే కాని సాధారణముగా ప్రవాహము వెంబడి తేలుతూ పోయినా క్షేమస్థానమునకు అంతకంతకు దూరమై, అంతియేకాక మునుగుతూ తేలుతూ క్షణమైనను విశ్రాంతి లేక గమ్యమును సహితము పొందలేకపోతున్నారు. ఎదురుగా ఈదుట కొంత కష్టమైనా గమ్యమునకు కొంత అయినా దగ్గరగా పోవచ్చునే కానీ దూరము కాదు. అందునిమిత్తమే ధ్యానము తెప్పవలే తోడుగా ఉండను. ధ్యానముచే దేహ సంబంధమైన బలహీనతలను దూరము చేసి మనోవేగమును అరికట్టి శాంతముగా అనుగ్రహ ప్రవాహమునకు ఎదురుగా పోవుచున్న అనుగ్రహ స్థానమైన ఆదిమూర్తిని పొందవచ్చు. అట్లుకాక సులభముగా ఉన్నదని ప్రవాహముతో పాటు దిగువకు పోవువారు అనుగ్రహమునకు అడ్డము తిరిగిపోయిన వారగుదురు. తాను ముందు అనుగ్రహము వెనుక ఆగును.
అంతియేకాక ఆదిమూర్తికి క్రమక్రమముగా అస్పష్టమై అసలే కనిపించకపోవును. అట్టివారు ముక్తి మార్గమును దూరము చేసుకుని కష్టభాజనులై ఆనాటికానాడు ఎక్కువ దుఃఖమును కష్టములను అనుభవించుచుందరు. లాభమేమి? ఈ పరిస్థితికి కారణమే పైన చెప్పిన దుర్గుణములు. ఆ దుర్గుణములను దూరము చేసుకొనిననే మూలస్థానము ముమ్మాటికి చిక్కును. అట్లు కాకున్నా ఎంత కష్టపడియూ ఫలితము ఆవంతయూ చిక్కదు. లోకమున సద్గుణములు ఉన్నవారినే అందరూ ప్రేమింతురు, కాని దుర్గుణముల వారికి దూరమగుదురు. బాహ్య సౌందర్యమును చూచి పశువులు ప్రేమించును, వ్యామోహించును. సద్గుణములను చూచి సర్వేశ్వరుడు ప్రేమించును, సంతోషించును. లోకుల తుచ్చ ప్రేమలకు లొంగకండి. పవిత్రమైన పరమాత్మ ప్రేమకు దయకు ప్రాకులాడవలను. లోకుల ప్రేమ క్షణ క్షణమునకు మారుచుండును. అది వారి వారి ఇష్టాయిష్టములపై ఆధారపడి ఉండును. భగవంతుని ప్రేమ కేవలము సద్గుణముపైననే ఆధారపడును. అంతియేకాక అది స్థిరమైన ఆనందమును ప్రసాదించును. బాహ్యమైన మంచికి దాసులయ్యేవారు మాటిమాటికి ప్రమాదమును కొని తెచ్చుకుంటారు. మానవుని మంచి సౌందర్యము సద్గుణమే కాని వేరు కాదు. అట్టి సౌందర్యమునకు మించిన సౌందర్యము వేరు లేదు. లోకమున ఎవరైనా పాపకార్యము చేస్తే దానిని గురించి కూడాను సద్గుణవంతులు ప్రసంగించకూడదు. ఎందుకన ఆ చింతలో వీరును దిగవచ్చును. కాన వాడు అందులో భాగము వహించినవాడగును. ధ్రువుని ప్రహ్లాదుని కథలు వింటే పుణ్యము వచ్చును, మార్గము చిక్కును. సావిత్రి అనసూయల చరిత్రలు వింటే పాపము నశించును, గుణములు కుదురును. వీటికి ఏమి కారణము ఎవరు చెప్పగలరు? వారందరూ పవిత్రులు, నిష్కలంక చరిత్రులు. కాబట్టి వారిని వారి విషయములను గురించి ప్రసంగించుకోవడము, సత్కార్యము ఆచరించడమే. ఇదే కారణము. లేకపోతే వారిని సద్గుణములు ఎందుకు ఆశ్రయించును? మంచి గుణవంతులను నిందించేవారు వారిని పావనము చేస్తున్నారని చెప్పటం ఉండును. ఎప్పుడూ వారిని నిందించుట వల్ల వారి పాపములను పైకిలాగి తాము తమలోనికి ఆ పాపములను గ్రహిస్తున్నారు. ఆ విధంగా సద్గుణవంతులను నిందించువారు పాపులవుతున్నారు, సద్గుణవంతులు పాప విరహితులవుతున్నారు. కనుక ఎదుటివాని దుర్మార్గమును గాని చెడ్డను గురించి గాని ఎప్పుడూ తలంచరాదు. చేతనైతే వానిని మంచి మార్గమునకు తిప్పుటకు వాని ఎదుట మంచి కార్యములు చేస్తూ మంచి విషయములను బోధించుచూ ఉండవలను. ఇట్టి శాంతము, దయ, సర్వశ్రేయోభిలాష మానవునియందు ఉద్భవించవలను. అట్టి సద్గుణ సంపదను పొందవలనన్న జపధ్యానములు ఆచరించవలను. జపధ్యాన ఫలమే సద్గుణ సంపద. జపధ్యానములు బాహ్య సంబంధమైన బహిర్భాగమును మాత్రమే శుభ్రపరచక అంతర్ముఖమును కూడా శుభ్రపరచును. సముద్రపు పైభాగమున తరంగములు పుట్టును. అయితే ఈ తరంగములను పుట్టించినది వీచే వాయువే కనుక తరంగములను పుట్టించు శక్తి వాయువులో ఉన్నది. అలాగే బుద్ధిమంతుని మనస్సున ఎన్నో ఆలోచనలు, అభిప్రాయములు ఉన్నవి. వాటిని వెల్లడి చేయ వానికి శక్తి లేదు. సరియైన వస్తువు వానికి తటస్థించినప్పుడు అన్ని వైపుల నుండి ఈ ఊహలు పొంగి పొరలిపోవును. అట్లే తాము పూజించు ఫోటోలయందు, విగ్రహములయందు ప్రభువు వ్యక్తమవడం ఫోటో విగ్రహముల యొక్క విశిష్ట గుణమా? కాదు. ఫోటో ఫోటోగానే, విగ్రహం విగ్రహముగానే ఉండును. భక్తుని యొక్క విశ్వాసశక్తి తీవ్రత వల్ల పరమాత్ముడు తన భక్తులకు కనిపించకుండా ఉండలేడు. అందునిమిత్తమై దేనిపై దృష్టి నిలిపి భక్తుడు ధ్యానించి పూజించునో, రాయి కాని, చెక్క కాని, కాగితము కాని అందులో తాను అనుగ్రహ రూపమును దాల్చును. ప్రహ్లాదునికి స్తంభమందే ఉద్భవించెను, వేమనకు శిలయందు గోచరమాయెను, మార్కండేయునకు లింగము నుండియే బయటకు వచ్చెను. భక్తుని మనోవాంఛ సఫలము చేయుటకు విశ్వమునకు ఆధారభూతుడైన హరి ఏ రీతిగానైనా ఎక్కడైనా వచ్చును. అయితే తనను ఏకాగ్రచిత్తులై ప్రార్థించవలెను. అట్టి ఏకాగ్రత పుట్టుక స్థానమే సత్వగుణము. అట్టి సత్వగుణము యొక్క జన్మభూమే ధ్యానము. కాన మానవులు మొదట సద్గుణములు అలవరుచుకొనవలెను. దానికి సత్సంగము ఆశించవలెను. ఏ సత్సంగమున పరమాత్ముని గురించిన, సత్యమును గురించిన, పరోపకార సర్వజన సమాన ప్రేమను గురించిన ప్రసంగము ఉరికొల్పబడుతుందో అట్టివారే నిజమైన స్నేహితులు. అట్టివారినే సాధుసంగము అనుటకు సందేహము లేదు. భగవంతుని గురించిన ప్రసంగములే లేక, కడకు ఆ తలంపైనా లేక, సంసార బంధములను వృద్ధి చేయుటకు, బిగించుటకు, అసత్య, అన్యాయ, అహితములు బోధించుటకు,
ధర్మములను త్యజించుమనియు ఎవడు బోధించుటకు ప్రయత్నించునో వాడు స్నేహితుడు కాడు. అట్టి వారిని చేరడానికి కూడా ఇచ్చగించకూడదు. అట్టి పై గుణముల సహవాసమే దుస్సంగమనబడును. అట్టివారి సాంగత్యము చేయుట వల్ల తమకు ఇష్టము లేకున్నను మానవులు తప్పులు చేయవలసి వచ్చును. ఆడరాని ఆటలు అనరాని మాటలు అలవడను. తప్పులు చేయవలసి వచ్చును. అప్పుడు చేయరాని కార్యములు చేయుచు అధోగతికి దారితీయును. పాపభీతి లేనివారు ఎంతటికైనా సాహసించగలరు, అందులో ఆశ్చర్యం లేదు. పాపభీతి దైవప్రీతి కలవారే సత్సంగము. ఈ రెండూ మందుకైనా ఎవరి దగ్గర వెతకినా చిక్కదో అట్టివారే దుస్సంగము. కాన సాధకులు ఎల్లప్పుడూ సత్సంగత్వమును కోరవలెను. అట్లు చేరుట వల్ల ఇచ్ఛాశక్తి పొందలేనిది ఏమీయూ లేదు. లభ్యమైనా కాకున్నను సత్సంగత్వమునే కోరవలెను, చేరవలెను. శాశ్వత సంతుష్టిని ఆశించి పొందు, కాని అశాశ్వతమైన సంతుష్టుల కొరకు ఆరాట పడవలదు. నిజమైన సాధకుడు ఐహిక విషయములతో కాలము గడుపు వారి సాంగత్యమును కోరి లాభము లేదు. నీకు నే చెప్పిన గుణముల గల స్నేహితుడు దొరకకుండినా నీకు నీవు ఒంటరిగానే ఉండుము, నష్టమేమీయూ లేదు. దుస్సంగత్వమును గురించి తలంచను కూడా తలంచకూడదు. వారికి వీలు పడినప్పుడు, నీకు చేతికి చిక్కినప్పుడు సరైన బోధనలు చేయవచ్చును. కాని వారి బోధనలలో నీవు చిక్కుకొనకు. వారి మాటలకే చోటివ్వకు. అసలు అక్కడ ఉండుటకు కూడా ఇచ్చబడవద్దు. ఇట్టి గుణములతో ఉండిన ధ్యాన జపములు సులభముగా కుదరగలవు.